సంగెం మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డ్ తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకుంది. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మర్డర్ చేసినట్లు మహిళా రైతులు అని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగెం మండలంలో నల్లబెల్లి అనే ఊరుందట. ఆ ఊళ్ళే ఒక మహిళా రైతు భర్త ఎక్కడో బొంబాయిలో పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడట. కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు. పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట, ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపినరు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులు ఇస్తే దానికోసం యుద్ధాలు. ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.